హలో నమస్తే సలాం వాలేకుం మీ అందరికీ ఎవరెస్ట్ మసాలా వార వంటలు పవర్డ్ బై న్యాచురల్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ మరియు బటర్ఫ్లై కిచెన్ ప్రోడక్ట్ అండ్ అప్లయన్సెస్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మీకోసం హరా మేతి మలాయ్ పన్నీర్ మలాయ్ కబాబ్ అని మనం ఎప్పుడు వింటూనే ఉంటాం. అయితే మలాయ్ కబాబ్ అంటే ఏంటంటే చక్కగా మనం అంకర్డ్ అంటే పెరుగుని ఉడకట్టేసి ఆ క్రీమ్ లాగా చేసి దాంట్లో చికెన్ కానీ ఏమన్నా వేసి అలా కబాబ్ చేస్తుంటారు. అయితే దాన్ని మనం తందూరులో కుక్ చేసుకోవచ్చు, కావాలంటే ఇలా పెనం పైన కూడా కుక్ చేసుకోవచ్చు. అయితే ఈరోజు మనం దానికి ఇంకొక వేరియేషన్ మెంతి కూర వేసి మరి పన్నీర్ మలాయ్ చేసుకుంటాం. అయితే దీనికోసం మెంతి కూర ఎలా వేస్తారు, ఎలా వేస్తే దీనికి ఆ టేస్ట్ వస్తుందని చూద్దాం. ముందుగా మనకు కావాల్సింది మలాయ్ అంటే క్రీమ్. కానీ మొత్తం క్రీమ్ వేసామనుకోండి అది జ్యూస్ లాగా కారిపోయి పర్ఫెక్ట్గా ఉండదు. అందుకని ఏం చేస్తామంటే మనం పెరుగుని ఒక గుడ్డలో కట్టేస్తాం. ఆ గుడ్డలో కట్టేసిన పెరుగు ఇలా చిక్కగా తయారవుతుంది. చూడండి, నీళ్లు లేకుండా ఇలా చిక్కగా తయారవుతుంది. మరి దీంట్లో ఆ క్రీమీ ఇలా పెట్టుకునే వావ్ అనిపించాలంటే దీంట్లో క్రీమ్ కూడా వేసుకోవాలి. సో ఇక్కడ నా దగ్గర క్రీమ్ కూడా ఉంది. మనకు మార్కెట్లో చాలా బ్రాండ్ క్రీమ్స్ దొరుకుతున్నాయి. అవి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని కట్ చేసి ఓపెన్ చేసిన తర్వాత కూడా ఒక వారం రోజులు ఫ్రిడ్జ్లో పెట్టి వాడుకోవచ్చు. ఇంతకుముందు ఎలా ఉండేదంటే ఫ్రెష్ క్రీమ్ మార్కెట్లో కొనుక్కుంటేనే మనం క్రీమ్ ఉంటుంది, లేకపోతే తొందర పాడైపోతుంది. సో ఇవైతే చక్కగా టెట్రా ప్యాక్లో ఆ ప్యాక్లో వస్తున్నాయి. ఈ క్రీమ్ని కూడా మనం ఇందులో వేసేసుకుంటే బ్యూటిఫుల్గా తయారవుతుంది. దీంట్లో మీరు ఏమన్నా వేసుకోండి. ఇందాక చెప్పాను కదా, కావాలంటే రొయ్యలతో చేస్తారు, చికెన్తో చేస్తారు. మనం మాత్రం ఈరోజు వెజిటేరియన్ పన్నీర్ మాత్రం వేస్తున్నాం. ఇందులో కొంచెం ఉప్పు అయినా కానీ ఈ మిక్స్చర్లోంచి ఇంకా బయటికి వచ్చే నీళ్ళ అవకాశం ఉంది. కాబట్టి దీంట్లో మనం కొంచెం అంత థిక్కనింగ్ అనమాట. ఆ థిక్కనింగ్ మనం పొళ్ళు వేసుకోవచ్చు, కొంచెం పెప్పర్ పొడి, కారం వేస్తే కలర్ చేంజ్ అయిపోతుంది కదా, కొంచెం ధనియాల పొడి కూడా ఆప్షన్. ఇది వేస్తే వేయచ్చు, లేకపోతే లేదు. కానీ ఇందులో పచ్చిమిరపకాయల పేస్ట్, దీంట్లో పచ్చిమిరపకాయల పేస్ట్ కూడా వేసుకుందాం. ఇవి వేసి మంచిగా కలుపుతాం. అలాగే దీంట్లో మనం కొంచెం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నా బాగుంటుంది. మరీ ఎక్కువ కాకుండా కొంచెం వేసుకుంటే చాలు. కొంచెం వెల్లుల్లి పేస్టు, అలాగే కొంచెం అంతా గరం మసాలా పొడి వేసేసి ఇప్పుడు దీన్ని పేస్ట్ లాగా చేసి పెట్టుకున్నాం. ఇది మనకి కోటింగ్. ఇందులో నీళ్లు బయటికి రాకుండా చక్కగా దాన్ని పీల్చేసుకోవడం కోసం ఇందులో మనం కొంచెం అంత జీడిపప్పు పొడి ఇందులో వేసుకుంటే మంచిగా ముక్కకి పట్టుకొని ఉంటుంది. సో అది కూడా వేసి కలుపుకుందాం. కానీ ఇందాక మెంతి కూర అన్నాను కదా, హరా మేతి అంటే మనకు మెంతి కూరని ఇందులో వేస్తే, ఇప్పుడు చూడండి మెంతి కూర కట్ చేసి పెట్టుకున్నాను, కానీ ఇందులో వేస్తే దానికి కలరు బాగోదు, ఆ టేస్ట్ కూడా బాగోదు. మరి ఎలా వేస్తే బాగుంటుందంటే వేడి నూనె ఇక్కడ రెడీగా ఉంది. మెంతి కూర ఫ్రై చేసుకోవడం కోసం మనం ఇలా జాలి గరిటెలాగా వేసుకుంటే ఇందులో మనం మెంతి కూర వేసి ఈజీగా తీయడానికి కూడా ఈజీగా ఉంటుంది. కాబట్టి మనం మెంతి కూర ఇక్కడ పెట్టుకున్నాను. ఫస్ట్ ఇందులో వేసేసుకుందాం. మెంతి కూర మంచిగా ఇలా నూనెలో వేడి నూనెలో ఫ్రై చేస్తే క్రిస్పీగా అయిపోయి భలే టేస్టీగా వస్తుంది. ఈ మెంతి కూరని డైరెక్ట్ నూనెలో ఇలా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అప్పుడు మీకు ఒక మంచి సువాసన, అలాగే దీంట్లో మంచిగా కలిసిపోతుంది అనమాట. ఫుల్గా డ్రైగా అయిపోయి ఫ్రై అయిపోయిన తర్వాత దీన్ని కొంచెం క్రష్ చేసేసి ఇందులో వేసేసుకోవచ్చు. మెంతి కూర చూడండి చక్కగా డ్రై అయిపోయింది. ఇలా కొత్తిమీరని కూడా వేడి నూనెలో ఫ్రై చేసి ఎలా వాడాలో చూపించాను. అది కూడా మెంతి కూరని మనం ఎన్నోసార్లు చట్నీల్లో ఇలా ఫ్రై చేసేసి వేస్తాం. మెంతి కూర ఫ్రై అయిపోయింది. ఈ నూనె తీసేసి మనం దీన్ని కొంచెం పొడిలాగా చేసి ఇందులో వేసుకుందాం. ఇలా చూడండి మంచిగా డ్రై అయిపోయింది. ఇలా స్పూన్ తోటి కూడా ఇలా అంటే చూడండి మొత్తం క్రష్ అయిపోయింది. ఇలా చేసి వేసుకోవడం వల్ల మంచి కలర్ వస్తుంది, అలాగే మంచి రుచి కూడా మనకు వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి ఇది పేస్ట్ లాగా అయిపోయింది. ఇది కూడా ఇందులో వేసేసుకుందాం. చూడండి ఎంత పొడిగా అయింది. ఇలా కలుపుతూ ఉంటే దీంట్లో ఉన్న అందం చూడండి ఎంత పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇలా చేసి మనం దీన్ని పన్నీర్ తోటి కలిపేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. హరా మేతి అన్నాం కానీ ఈ మెంతి కూర ఫ్లేవర్ ఇలా వచ్చింది. మనకి మసాలాకి పడితే కనుక సూపర్గా ఉంటుంది. మంచిగా పర్ఫెక్ట్గా
ఆ మెంతి కూర సువాసనతో పర్ఫెక్ట్గా ఉంది. మరి పన్నీర్ ముక్కల్ని కూడా ఇందులో మరీ ఎక్కువ వేయకండి, ఎందుకంటే పన్నీర్ ముక్కలు విరిగే ప్రమాదం ఉంటుంది. సో ఇలా కొంచెం కొంచెం వేసేసి దీన్ని కోట్ చేసుకోండి. తర్వాత మరిన్ని పీసులు వేసుకుందాం. ఇలా మొత్తం అంతా జాగ్రత్తగా కలుపుకుందాం. ఇలా ఏంటి అంటే ముక్కలు విరగకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది. మనం ఇందులో కొంచెం అంత కార్న్ఫ్లవర్ కూడా వేసుకుంటే మనకి మంచిగా మసాలా దీనికి పట్టుకుంటుంది. పన్నీర్ ముక్కల్ని మనం ఒక్కొక్క పీస్ని ఇలా వేసేసుకుందాం. అయితే కొంచెం మసాలా ఎక్కువ ఉండడం వల్ల నష్టమేం లేదు, మనకి పర్ఫెక్ట్గా కొంచెం కలర్ వచ్చేంత వరకు కుక్ చేసుకుందాం. నూనె ముందే వేయకండి, కొంచెం కుక్ అయ్యి ఒక సైడ్ తిప్పిన తర్వాత అవసరం అనుకుంటే వీలైతే నన్ను అడిగితే బటర్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే మరీ వేడిగా కుక్ చేయకండి, ఎందుకంటే ఇందులో మలాయ్ క్రీమ్ అలా ఉంది కదా. ఇప్పుడు పర్ఫెక్ట్. అయితే వేసి కొద్దిగా సేపు కుక్ చేద్దాం. ఇలా వేసుకుంటే చాలు. కొంచెం లైట్గా కుక్ అవుతున్నప్పుడు ఒక చుక్క నూనె ఒక్కొక్క పీస్ పైన వేసుకుంటే చాలు. మరీ ఎక్కువ వేయకుండా స్లోగా చేసుకోండి అంతే. సో ఈ పన్నీర్ మన మెంతి కూర టేస్ట్ అట్లాగే మన మలాయ్ ఈ రెండు కలిపిన మంచి కాంబినేషన్లో మంచి ఫ్లేవర్ ఇస్తూ బ్రహ్మాండంగా ఉంది. ఇక్కడ పెనం మీద వేసాను కానీ ఆ మెంతి కూర సువాసన ఏదైతే వస్తుందో సూపర్గా ఉంది. కొంచెం కుక్ అయిన తర్వాత ఈ ఒక షార్ప్ తీసుకొని మనం దీని ముక్కల్ని తిప్పేసుకుందాం. మరీ ఎక్కువ కలర్ రానియకండి, కొంచెం లైట్ కలర్ వస్తే సరిపోతుంది. మరి మంచిగా ఈ మెంతి కూర మసాలా మలాయ్ పన్నీర్ వీటిని కనుక ఇంకో వైపు కూడా కొంచెం కుక్ చేసుకుందాం. పన్నీర్ అంటే ఏంటి, చీజే కదా, ఆ చీజ్ కూడా లైట్గా సాఫ్ట్గా మెల్ట్ అవుతూ ఉంటుంది. మరి మసాలా అంతా కొంచెం ఇంకొక 2 నిమిషాలు కుక్ అయితే దీన్ని సర్వ్ చేసుకోవడమే. ఈ మసాలా లైట్గా మరీ డార్క్ కలర్ రాకుండా లైట్గా కుక్ చేసుకుందాం. కొంచెం అంత బంగారు కలర్ వస్తే చాలు. ఇందులో క్రీము అది ఉంది కాబట్టి ఇది చక్కగా నోట్లో మెల్ట్ అయిపోతూ పర్ఫెక్ట్గా ఉంటుంది. మరి మన కబాబ్ రెడీ అయిపోయింది. మరి ఈ కబాబ్ని స్లోగా ప్లేట్లోకి మనం ట్రాన్స్ఫర్ చేసుకుందాం. చూడండి ఎంత సింపుల్గా ఎంతో ఈజీగా రెడీ అయిపోయింది. ఇలా కొనలు లేని పెనాలు అంటారు, అంటే పెనాలు నుంచి డైరెక్ట్ మనం ముందు కిందికి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇలా ఉన్న పెనాల్లో చేసినప్పుడు నేను ఏం చేస్తామంటే డైరెక్ట్గా ఈ ప్లేట్లోకి సర్వ్ చేస్తాం. అంటే వంటలు హోటల్లో చేసేటప్పుడు ముఖ్యంగా ఏంటి అంటే మన చెయ్యికి ఎక్కువగా తాకూడదు అనమాట. అంటే ఒక్కసారి స్టవ్ మీద పెట్టేసిన తర్వాత దాన్ని మళ్ళీ చేతితో పెట్టి మనం ఎక్కువగా దాన్ని అడ్జస్ట్ చేయకూడదు. పర్ఫెక్ట్గా సెట్ చేసుకోండి, సర్వ్ చేయండి. కానీ మర్చిపోవద్దు, దీనిపైన ఎంత క్రీమ్ ఉన్నా ఎంత మలాయి ఉన్నా చిట్టిక్కడంత చాట్ మసాలా అలాగే కొంచెం అంత నిమ్మరసం ఇలా జల్లేసి ఇస్తే టేస్ట్ మరింత బాగుంటుంది. ఇలా చేసుకున్న ఈ పన్నీర్ మెంతి కూర మలాయ్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అయితే కొంచెం వేడివేడిగా తింటేనే దీంట్లో అసలైన సిసలైన మజా. చిన్న చిన్న ముక్కలు తినమంటే నా వల్ల కాదు. చాలా బాగుంది టేస్ట్. కావాలంటే దీంట్లో మరి కొంచెం నిమ్మరసం చాట్ మసాలా వేసుకుంటే కనుక పర్ఫెక్ట్గా ఉంటుంది. పెనం మీద ఒక పీస్ వేసి చూడండి. ఒకవేళ మసాలా అంతా సపరేట్ అయిపోయిందంటే కొంచెం అంత కార్న్ఫ్లవర్ కానీ మైదా కానీ కొంచెం, మరీ ఎక్కువ కాదు, కొంచెం వేసి చేసుకుంటే మీకు మసాలా అంతా ముక్కకు పట్టి తింటుంటే ఆ మంచి మలాయ్ ఆ మెంతి కూర ఫ్లేవర్ వస్తుంది. చాలా బాగుంది. తినే వాళ్ళకి ఏంటంటే ఆ సువాసన అంతా కరెక్ట్గా రావాలి, కానీ వాళ్ళకి ఏం వేసి ఉంటారు ఇంత బాగుంది అని ఓ ఫీలింగ్ కూడా కలగాలి. అప్పుడే మన డిష్ పర్ఫెక్ట్. సో నేను ఎంజాయ్ చేస్తున్నాను, ఎందుకంటే సూపర్ అంటే సూపర్గా ఉంది. మరి మీరు కూడా ట్రై చేయండి. హరా మేతి మలాయ్ పన్నీర్ తయారు చేయ విధానం. ముందుగా ఒక బౌల్లో గట్టి పెరుగు, క్రీమ్, ఉప్పు, మిరియాల పొడి, ధనియాల పొడి, పచ్చిమిర్చి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, జీడిపప్పు పొడి, నూనెలో వేయించిన మెంతి కూర వేసి కలుపుకోవాలి. ఇందులో పన్నీర్ ముక్కలు వేసి కలిపి పెనంపై 2 వైపులా నూనె వేసి ఫ్రై చేయాలి. కావాలనుకుంటే ఈ మసాలాలో కొంచెం అంత కార్న్ఫ్లవర్ వేసుకోవాలి. మరి ఫ్రై అయిన తర్వాత కొంచెం చాట్ మసాలా, నిమ్మరసం వేసి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఘాటుగా అంటే తేజ్ అంటే ఏంటంటే చాలా షార్ప్గా ఘాటుగా ఉన్నదాన్ని తేజ్ అంటారు. అయితే ఈరోజు తేజ్ సబ్జీ మిలోని.
తేజ్ అంటే బాగా ఘాటుగా, మరి సబ్జి మిలోని అంటే అన్ని రకరకాల కూరగాయలు వేసి చేస్తాం. సో మరి ముందుగా మనం ఇందులో కొంచెం అంత నూనె తీసుకొని, ఎక్కువ కాదు, మరి ఇందులో వెల్లుల్లి, అల్లం ముక్కలు వేసి దీంతోపాటు కొన్ని పచ్చిమిరపకాయలు కూడా వేసేద్దాం. వీటిని కొంచెం సేపు వేయించి మనం మిక్సీ జార్లో వేసి పేస్ట్ చేసి పక్కన పెట్టుకుందాం. దాని తర్వాత ఒక పల్సటి గ్రేవీ తయారు చేసుకోవడం ఎలాగో చూద్దాం. పచ్చిమిరపకాయకి కొంచెం వేడి ఆ నూనె తగిలిన తర్వాత దానికి మంచి సువాసన డెవలప్ అవుతుంది. అందుకే మీకు తెలుసు కదా, మనం చట్నీల్లో వాటిల్లో పచ్చిమిరపకాయని కొంచెం వేయించి అప్పుడు చట్నీలో యాడ్ చేస్తాం. అలా వేయించకుండా చేస్తే దాని ఆ సువాసన, ఆ ఘాటు అంత షార్ప్గా ఉండదు. కాబట్టి పచ్చిమిరపకాయని కొంచెం సేపు వేయించి తర్వాత మిక్సీలో వేసి పేస్ట్ చేసుకుందాం. వెల్లుల్లి కూడా కొంచెం లైట్గా కలర్ వచ్చేసింది. మనం స్టవ్ కట్టేసి దీన్ని మనం మిక్సీలో వేసేసుకుందాం. సూపర్. మరి దీంట్లోనే మనం గ్రేవీ చేసుకుందాం. కానీ ముందు ఈ వెల్లుల్లి పచ్చిమిరపకాయలని పేస్ట్ చేసుకుందాం. ఇదే దాంట్లో మరింత నూనె పోసుకొని ఇప్పుడు గ్రేవీ చేసుకుందాం. అయితే దీనికి కొంచెం నూనె వేడెక్కిన తర్వాత జీలకర్ర. అయితే మన ఆవాలు అయితే బాగా వేడెక్కాలి, కానీ జీలకర్ర అయితే కొంచెం చిటపట్లాడితే చాలు. సో మరి ఇందులో అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయలు, ఎందుకంటే మనం పచ్చిమిరపకాయల పేస్ట్ ఉంది, కానీ గ్రేవీకి ఇలా ఉల్లిపాయలు మంచిగా బ్రౌన్ అయి చేస్తేనే మంచి కన్సిస్టెన్సీ వస్తుంది. కాబట్టి ఇందులో మనం కొంచెం అంత ఉప్పు కూడా వేసేసి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ ఉల్లిపాయల్ని వేయించుకుందాం. ఉల్లిపాయలు కొంచెం సేపు ఇలా వేగుతున్నప్పుడు ఇందులో ఎండుమిరపకాయల పొడి, పసుపు, అలాగే ఇందులో ధనియాల పొడి, కొంచెం గరం మసాలా. ఇలా మసాలాలు నూనెలో వేసి కూడా కుక్ చేయొచ్చు, కానీ మంట కొంచెం తగ్గించి ఇలా కలుపుకుంటే బాగుంటుంది. అదే కనుక మంట కొంచెం ఎక్కువై ఈ మసాలాలు కాలితే కనుక ముఖ్యంగా ధనియాల పొడి అవితే కొంచెం చేదు వస్తుంది. అలా కాకుండా కొంచెం వేయించుకొని దీంట్లో టమాటా ముక్కలు కూడా వేసేసుకుందాం. తేజ్ సబ్జీ మిలోని అంటే బాగా ఘాటుగా ఉండాలి. టమాటాలు కూడా కొంచెం మంచిగా అంటే మ్యాష్ అయిపోవాలి. అయిపోయిన తర్వాత దీంట్లో మనం ఘాటుగా పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదా, ఆ పేస్ట్ కూడా వేసుకుందాం. కానీ ఈ టమాటాలు వేసిన తర్వాత మనం దీన్ని స్లోగా మొత్తం కలిపి నీళ్లు వేయకుండా ఒక 3-4 నిమిషాల పాటు కుక్ చేస్తే ఈ టమాటాలంతా మ్యాష్ అయిపోతుంది, మనకి పల్సటి గ్రేవీ వస్తుంది. ఇలా మూత పెట్టేసి మన టమాటాలు చూడండి చక్కగా మెత్తగా కుక్ అయిపోయింది. ఇందులో మళ్ళీ మన చక్కటి పేస్ట్, ఈసారి మాత్రం కొంచెం నీళ్లు కూడా వేసేద్దాం. ఇందులో మిక్సీ గ్రైండర్లో కొంచెం నీళ్లు కూడా వేసి దాంట్లో ఉన్న మసాలా అంతా కూడా ఇందులోనే వేసేసుకుందాం. వేసుకొని కొంచెం మంట పెంచి మరి దీన్ని మంచి గ్రేవీలాగా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఇది మంచి ఆరెంజ్ కలర్గా ఎంత బ్రహ్మాండంగా ఉందో. మరి దీన్ని కూడా మూత పెట్టి కుక్ చేయాలి. అయితే ఒక 2 నిమిషాలు బాయిల్ అయిన తర్వాత మనం కూరగాయలు, ఇక్కడ బంగాళదుంప, క్యారెట్, బీన్సు, కాలీఫ్లవరు, బఠానీలు. అయితే ఈ బంగాళదుంప, క్యారెట్, బీన్స్ని కొన్ని వేడి నీళ్ళల్లో బ్లాంచ్ చేశాను. అంటే వేడి నీళ్ళల్లో ఒక 3 నిమిషాల పాటు కుక్ చేశాను. అందుకని ఈ గ్రేవీలో కుక్ అవ్వడానికి పెద్ద టైం పట్టదు. కావాలంటే పచ్చిగా కూడా వేసుకోవచ్చు, కొంచెం ఎక్కువ టైం పడుతుంది. సో మరి ఈ గ్రేవీ అంతా మంచిగా కుక్ అయిన తర్వాత దీంట్లో కూరగాయలు అన్నీ వేసి లాస్ట్లో మనం ఉప్పు కొంచెం అడ్జస్ట్ చేసుకొని వేసుకుందాం. ఇక్కడ మంచి గ్రేవీ, ఇంకా పలసగా ఉండాలి పర్లేదు ఈ మాత్రం. మరి ఇందులో కూరగాయలు బంగాళాదుంప, మన బీన్స్, క్యారెట్, ఇందులో మన ఇష్టం వచ్చిన కూరగాయలు వేసుకోవచ్చు. కాలీఫ్లవర్ ముక్కలు, అలాగే బఠానీ ముక్కలు, ఇవన్నీ వేసుకొని ఈ గ్రేవీలో ఒక కొద్దిగా సేపు ఇలా కుక్ చేసిన తర్వాత మనం అప్పుడు దీంట్లో ఉప్పు చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ కూరగాయలు వేసిన తర్వాత కొంచెం ఉప్పు పీల్చేసుకుంటుంది. చెప్పాను కదా, తప్పదు. తేజ్ అంటే ఘాటు, బ్రహ్మాండంగా కారం మాత్రం భలేగా ఉంది. ఆ ఘాటు పచ్చిమిరపకాయల ఘాటు డిఫరెంట్గా ఉంటుంది. ఇందులో 2 వేసాం కాబట్టి మంచి టేస్ట్ వచ్చింది. ఇప్పుడు సూపర్. ఈ కూరగాయలు వేసేసిన తర్వాత దీన్ని మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు ఉడికిన తర్వాత దానిపైన కొంచెం నిమ్మరసం, కొత్తిమీర వేస్తే
చాలా బాగుంటుంది. ఆ కొత్తిమీర వేయగానే టక్ టక్ అని ముక్కుకి వచ్చేస్తుంది మనకు ఆ సువాసన. సో మరి వేసిన తర్వాత టేస్ట్ చేద్దాం. వా, చూడండి మన గ్రేవీ రెడీ అయిపోయింది. మరి దీంట్లో కొంచెం అంత నిమ్మరసం. లాస్ట్ అంటే ఆ ఘాటుగా ఉన్నప్పుడు కొంచెం అంత. కానీ ఏం తెలుసా, కొత్తిమీరను మాత్రం లాస్ట్లో కొంచెం దండిగా కొంచెం ఎక్కువగా వేసేయండి. ఎందుకంటే ఈ ఘాటుగా ఎప్పుడన్నా చూడండి, మనం ఘాటుగా కోడి కూర చేసుకున్నా ఏదైనా కానీ కొంచెం ఎక్కువగా కొత్తిమీర వేస్తే దాంట్లో మంచి టేస్ట్ వస్తుంది. అది కూడా లాస్ట్లో వేయాలి. వేసేసి మనం ఇప్పుడు మరొక్కసారి ఉప్పు అద్దిరింది రోయి. మరి మూత పెట్టేసి స్టవ్ కట్టేద్దాం. ఆ వేడిలో ఆ కొత్తిమీర సువాసన అంతా తాకి పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. సో మరి ఆహా, మంచి సువాసన, మంచి ఇలా చూడండి. ఇందులో చెప్పాను కదా మంచి పల్సటి గ్రేవీ అని. ఇలా అన్నంలో మనం ఈ గ్రేవీ అంటే ముక్కలు కూడా వేసుకోవాలి, కూరగాయలు కొన్ని కూరగాయలు కూడా వేసుకుందాం. ఆహా ఆహా చాలా వేడిగా ఉంది. వేడిగా ఘాటుగా భలేగా ఉంది. మరి మీరు కూడా చేసుకోండి, మీ ఇంట్లో కూడా తిని వారే వానండి. తేజ్ సబ్జ్ మిలోని తయారు చేయ విధానం. ముందుగా ఒక ప్యాన్లో కొంచెం నూనె వేడి చేసి అల్లం వెల్లుల్లి పచ్చిమిరపకాయలు వేసి వేయించి దాన్ని మిక్సీలో పేస్ట్ చేసుకోవాలి. మరొక ప్యాన్లో కొంచెం నూనె వేడి చేసి జీలకర్ర ఉల్లిపాయ ముక్కలు ఉప్పు వేసి వేయించుకోవాలి. ఇందులో కారం పసుపు గరం మసాలా టమాటా ముక్కలు వేసి మూత పెట్టి 2-3 నిమిషాల పాటు చక్కగా ఉడికించాలి. ఇప్పుడు ముందుగా మిక్సీ చేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ కొన్ని నీళ్లు పోసి మరో 2-3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇందులో బంగాళదుంప బీన్స్ క్యారెట్ కాలీఫ్లవర్ ముక్కలు పచ్చి బఠానీ వేసి కలిపి మూత పెట్టి మరో 4-5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చివరిగా నిమ్మరసం కొత్తిమీర వేసి వేడివేడిగా అన్నంతో చపాతీతో తింటే చాలా బాగుంటుంది. హలో నమస్తే. ఈరోజు నేను మీ ముందుకు వచ్చేసాను మీ పిల్లలకి స్నాక్ టైంలో ఒక మంచి స్నాక్తో. అదేంటో తెలుసా? గార్లిక్ బ్రెడ్. పిల్లలకి గార్లిక్ బ్రెడ్ అంటే చాలా ఇష్టపడతారు. మనం బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళకి కొనిపిస్తూ ఉంటాము, వాళ్ళు చాలా ఇష్టంగా తింటూ ఉంటారు కదా. కానీ అది ఇంట్లో కూడా చేసుకోవచ్చు చాలా సింపుల్గా. ఈరోజు నేను మీకు గార్లిక్ బ్రెడ్ ఎలా చేయాలో చూపించేస్తాను. గార్లిక్ బ్రెడ్కి కావాల్సింది ముందుగా వెల్లుల్లికి పైన ఉండే తొక్క తీసేసి దాన్ని ఇలా మిక్సీలో వేసి కొంచెం ఇందులో నూనె కూడా వేయాలి. ఈ 3 కలిపి మిక్సీ వేస్తే మనకి ఇలా పేస్ట్ లాగా తయారవుతుంది. ఆల్రెడీ నా దగ్గర పేస్ట్ రెడీ చేసి పెట్టుకున్నాను. దీన్ని గార్లిక్ పేస్ట్ అంటారు. జనరల్గా బయట చేసే గార్లిక్ బ్రెడ్ని వాళ్ళు కంపల్సరీ అవెన్లో పెడతారండి. కానీ నేను ఇంట్లో అందరూ చేసుకోవడానికి వీలుగా ఇంకా సింపుల్గా చూపిస్తున్నాను. దీన్ని మనం గార్లిక్ స్టిక్స్ అని కూడా అనుకోవచ్చు. ఈ గార్లిక్ పేస్ట్ ఉంది కదా, ఇందులో నేను బటర్ కూడా కలిపేస్తున్నాను, ఎందుకంటే స్ప్రెడ్ చేయడానికి ఈజీగా ఉంటుందని. సో ఇప్పుడు బ్రెడ్ మీద ఈ గార్లిక్ పేస్ట్ని ఇలా 2 సైడ్లు స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం కొంచెం పెనం వేడిగా ఉన్నప్పుడు బ్రెడ్ని టోస్ట్ చేసుకోవాలి. ఇలాగే ఇంకో బ్రెడ్ని కూడా గార్లిక్ పేస్ట్ని స్ప్రెడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇలా రివర్స్ చేసుకుందాం. లైట్గా బ్రౌన్ వచ్చింది కదా, ఎక్కువ బ్రౌన్ అయితే బాగుండదు, ఎందుకంటే అందులో గార్లిక్ వేసాం కదా, అలా కొంచెం మారినట్టు అయితే బాగుండదు. ఇలా లైట్గా బ్రౌన్ కలర్ ఉంటేనే చాలా బాగుంటుంది. ఇలాగే రివర్స్ కూడా కుక్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇంతే, ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు మనం బ్రెడ్ని ఆల్రెడీ టోస్ట్ చేసుకున్నాం కదా, ఇలా వీటిని స్టిక్స్ లాగా కట్ చేసేద్దాం. ఈ బ్రెడ్ని మనం ఇలా స్టిక్స్ లాగా కట్ చేసుకున్నాం కదా, మళ్ళీ ఒక్కసారి మన పెనం మీద ఇలా పెట్టుకుందాం. అప్పుడు మంచిగా ఇంకా క్రిస్పీగా అవుతాయి. మరీ సాఫ్ట్గా అంటే అప్పటికప్పుడు తెచ్చుకున్న ఫ్రెష్ బ్రెడ్ అయితే చాలా సాఫ్ట్గా ఉంటుంది కదండి, వాటిని క్రిస్పీ చేయడం కోసం ఇలా పెడుతున్నాను. లేదు 1-2 డేస్ అయింది బ్రెడ్ ఇంట్లో ఉంది అయితే మామూలు ఒకసారి ఫ్రై చేసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువసేపు ఏం అవసరం లేదు. ఇలా కొంచెం పెట్టేసి ఇలా తిప్పుతూ ఉంటే సరిపోతుంది. అంతే, చాలా సింపుల్ కదా. చూడడానికి సింపుల్గా ఉన్నా కూడా మీకు తెలుసు కదండి గార్లిక్ స్టిక్స్ ఎంత టేస్టీగా ఉంటాయి. పిల్లలకైతే మరీ నచ్చుతాయి. ఇప్పుడు ఇవి వేడిగా ఉన్నప్పుడు బాక్స్లో పెట్టి ఇవ్వకండి, ఎందుకంటే అవి సాఫ్ట్ అయిపోతాయి. మొత్తం చల్లగా అయిపోయిన తర్వాత బాక్స్లో పెట్టిస్తే చూడండి ఇలా క్రిస్పీగా అవుతాయి. మనం ఇలా అంటే
క్రిస్పీగా విరుగుతాయి. ఇవి కొంచెం ఇంకా వేడిగానే ఉన్నాయి, సాఫ్ట్ అయిపోతే ఇంకా క్రిస్పీగా అవుతాయి. లంచ్ బాక్స్లో మటుకి మొత్తం చల్లగా అయిన తర్వాత పెట్టండి. అన్నీ ఇలా పట్టుకుంటే కరెక్ట్గా స్టిక్స్ లాగా నించోవాలి. ఇలా చేసి కనుక మీ పిల్లలకి ఇచ్చారనుకోండి, వాళ్ళు ఎంత హ్యాపీగా తింటారు. చాలా ప్రౌడ్గా మమ్మీ నాకు గార్లిక్ బ్రెడ్ చేసి పెట్టింది ఈరోజు లంచ్ బాక్స్లో అని వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ చెప్తారు. తప్పకుండా మీరు కూడా మీ పిల్లలకి చేసి పెట్టండి. నేను ఇప్పుడు టేస్ట్ చూస్తాను ఎలా ఉందో. చూసారు కదా ఎంత క్రిస్పీగా ఉందో, చాలా టేస్టీగా ఉంది. గార్లిక్ ఫ్లేవర్ మంచిగా తెలుస్తుంది. సో మరొక రెసిపీతో మళ్ళీ కలుస్తానండి. మీ షెఫ్ స్వప్న. ప్రతి ఇంట్లో అద్భుతమైన అమోఘమైన రుచికరమైన వంటలు ఉండే ఉంటాయి. మరి ఆ రెసిపీలు మాతో పాటు తప్పకుండా షేర్ చేసుకోండి. ఎందుకంటే మీరు XXX డిటర్జెంట్ సోప్ తరఫున ఒక మంచి బహుమతి గెలుచుకోగలరు. మరి మా చిరునామా MIG 1540 BHEL హైదరాబాద్ 502032. రేపు మరిన్ని కొత్త వంటకాలతో మీ ముందు ఉంటాడు మీ వాష్. అప్పటిదాకా సీ యూ, బాయ్ బాయ్, ఖుదాఫెజ్.